హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ అంటే బజ్జీ కాదండి, వంకాయ బజ్జీ కూర. వంకాయ బజ్జీ కూర. వంకాయలు తీసుకున్నాను. నేను ఇట్లా 1/2 kg వంకాయలు తీసుకున్నాను. మనం దానిలోకి టమాటాలు ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టిన ఒక 4 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు ఇట్లా ఒక ఉల్లిగడ్డలు పొడవు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం మనకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ తీసుకున్నాము. మనం ఈ వంకాయలను కూడా ఈ టమాటాలు లాగానే చిన్న చిన్న పీసులు చేసుకుందాము. ఇప్పుడు వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని, పచ్చిమిర్చి, టమాటాలని, చింతపండు అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. మళ్ళీ వేసుకుందాం కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్, కూడా వేసుకున్నాము. మనం కొంచెం చింతపండు కూడా పెట్టేసుకున్నాం ఇందులో. ఇప్పుడు అన్నీ మనం ఇట్లా కలిపేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఈ గిన్నెని పెట్టేసుకొని మనకి ఎంత తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక సిమ్లా పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, మనకి వంకాయ మగ్గిందో లేదో చూసేసుకుందాం. వంకాయ మగ్గిపోయింది. మనకి ఎట్లా మగ్గిపోవాలి. మనకి వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఇట్లాగా మెత్తగా మెతుకుందాం. మనం పప్పు గుత్తి దాంతో ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు ఉప్పు కొంచెం తక్కువ ఉంది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ కూడా దీనిలో కలిపేయాలి. ఇలా కలిపేసుకుందాం. మనకి ఇంకా రెడీ అయిపోయింది. ఒక గిన్నె ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని మనకి బాండీ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపుకి ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేగిపోయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్నాం
ఉల్లిగడ్డలు కూడా ఇందులోకి వేసేస్తున్నాం. మనకి ఉల్లిగడ్డలు కూడా కొంచెం దూరగా వేయించుకుందాం. మనకి ఉల్లిగడ్డలు బాగా వేగాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం మెదిపి పెట్టుకున్నాం కదా వంకాయ బజ్జీని, ఈ పోపుని ఇంట్లోకి వేసుకుందాం. మనకి వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మనకి వంకాయ బజ్జీ అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, దోశలోకి అన్నిట్లో బాగుంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో రోజు ఇంకో వీడియోతో రేపు మీకు ఇంకోసారి మీ ముందుకు వస్తాను.